మనం హమ్మయ్య! మన గుడి గాదు, దేవాదాయ శాఖ గుడి గాదు అన్నట్టుగా ప్రకటనలు వరుసబెట్టి దేవాదాయ శాఖ మంత్రి గారు ఓ ప్రకటన చేసేశారు. హమ్మయ్య! ఇది కాదు అన్నట్టు. ఆనం రామనారాయణ రెడ్డి గారు దేవాదాయ శాఖ మంత్రి. ఆయన చెప్తున్నారు, "మేము చాలా సమీక్షిస్తున్నాం. సమీక్ష ఏ గుడోళ్ళు మాకు ఇంటిమేట్ చేయట్లేదు. ప్రైవేట్ గుళ్ళోళ్ళు మాకు ఇంటిమేట్ చేయట్లేదు. అందుకే ఏర్పాట్లు చేయలేదు" అంటున్నారు. అంటే ఇంటిమేట్ చేయడం ఎవరికి చేయాలి? అసలు మీరేమన్నా రివ్యూ చేశారా? కార్తీక మాసానికి సంబంధించి? కార్తీక మాసం బిగిన్ అయ్యాక మెయిన్‌లీ శివాలయాలకి జనాభా ఎక్కువొస్తారు. అలాగే వైష్ణవాలయాలకి ఏకాదశి అప్పుడు బాగా వస్తారు. ఎందుకంటే శివ వైష్ణవులకి భేదం లేదనుకుంటారు. కార్తీక మాసంలో 2 ఆలయాలకి జనం ఎక్కువగానే వస్తారు. దీపం ఒక ఉసిరి దీపం పెట్టాలా? ఒక ప్రమిదిలో 365 ఒత్తులతో దీపం పెట్టాలా? ఇట్లాగే ఏదో ఒకటి చెయ్యాలి. యాహ్! ఏడాది పొడుగునా మనం చేయకపోయినా ఈరోజు చేస్తే బెటర్ అన్నటువంటి రూట్‌లో వెళ్తూ ఉంటారు. దానికి తగిన ఏర్పాట్లు రైట్. మీరెళ్లి అడిగారా? అక్కడ ఉన్నటువంటి ఆలయాలకి ఏమన్నా రివ్యూ చేసినట్టు కనీసం ఒక పేపర్ క్లిప్పింగ్ అన్నా ఉందా? ఎప్పుడన్నా మీరు రివ్యూ చేసినట్టు ఇప్పుడు చంద్రబాబు గారు అదేదో తుఫాన్‌కి రివ్యూ చేశారు. లేకపోతే ఇంకోటి ఉంది గదా! అట్లాగా ఏమన్నా చేశారా? ఎప్పుడన్నా ఉందా? ఇన్సిడెంట్ అవ్వగానే అది ప్రైవేట్ గుడి అని తెలియగానే దేవాదాయ శాఖ ఇచ్చినటువంటి ప్రకటన ఏంటి? అది తిరుమల మీద అలిగినటువంటి రాజవంశం వాళ్ళు కట్టించినటువంటి గుడి. అంటే సర్టిఫికేట్ కూడా ఇచ్చేసారు ముందే. మరి అదే సింహాచలానికిను లేకపోతే తిరుమల దానికి వైకుంఠ ఏకాదశి దానికి ఇట్లాంటి ప్రకటనలు ఎందుకు రాలేదు? అప్పుడు ఎవరి మీద అలిగి చేశారు? ఎందుకని ఫెయిల్యూర్ అయింది? కొంచెం మనం ఇలాంటి టైంలో ఎవడో రాజకీయం చేశాడంటే అర్థం ఉంది. అధికార యంత్రాంగం, అధికార పార్టీ వాళ్ళు రాజకీయం చేసుకుంటే ఎట్లాగా? నాయకులు ఈ మాటలు మాట్లాడితే ఎట్లాగా? బాధ్యతగా ఏం చెప్పాలా? అక్కడ ఆ నిర్వాహకులు ఫెయిల్ అయ్యారు. ఓకే. రైట్. మేము వెంటనే దాన్ని సెట్ రైట్ చేస్తున్నాం. దానికి ఈ అలిగి గుడి కట్టారు. లేకపోతే కనుక మేము ముందు సమీక్షలు చేశాం. కానీ మాకు సమాచారాలు ఇవ్వలేదు. ఈ ప్రకటనలేంటి? నీదే రెస్పాన్సిబిలిటీ అవుతది. ప్రభుత్వానిదే రెస్పాన్సిబిలిటీ అవుతది. ఈ టైంలో ప్రైవేట్ గుడి, ప్రభుత్వ గుడి యెస్. ప్రైవేట్ గుడి దగ్గర నువ్వే కదా ఏర్పాట్లు చేయాల్సింది. లేకపోతే ప్రైవేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేసుకోమనాలి గదా! ఇంకోటి ఇంతమందొస్తారని జెప్పి వాళ్ళు మాకు చెప్పలేదు. ఎవడికన్నా తెలుసుద్దా? గుళ్ళో ఏకాదశి ఉంటది. ఏకాదశిలో 1000 మందొస్తారు, 2000 మందొస్తారు, 5000 మందొస్తారు, 25,000 మందొస్తారు. ఎవడన్నా చెప్పొస్తాడా అక్కడికి? అదే అలా గాకుండా ఏ కళ్యాణమో జరుగుతుంటే అది గూడా ఓపెన్ కళ్యాణం అయితే ఎవడు చెప్పలేడు. మామూలుగా టికెట్లు ఇచ్చేటటువంటిదైతే, కూపన్లు ఇచ్చేటటువంటిదైతే ఇదిగో మేము 10,000 కూపన్లు ఇచ్చామండి. 15,000 మందొస్తారు, 20,000 మందొస్తారు, లేకపోతే 8,000 మందొస్తారని చెప్పొచ్చు. గుళ్ళో దర్శనానికి ఎంతమందొస్తారు? ఆ గుడోళ్ళు ఎక్కడి నుంచి చెప్తారు? ఎలా చెప్తారు బేసిక్‌గా? ఖచ్చితంగా అక్కడ దానికి తగినటువంటి మాట మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడితే బావుంటది.